I'm recording. Shruti, see, ఇప్పుడు మనం చేస్తున్న డాక్యుమెంట్ లో టర్న్ ఆన్ యువర్ వీడియో. ఇప్పుడు వాట్ ఆర్ ద డాక్యుమెంట్ దట్ వి స్టార్టెడ్ నౌ. సో ఈ డాక్యుమెంట్ లో ఏంటి అంటే రీసెర్చ్ మెథడాలజీలో యూ విల్ గో డిఫరెంట్ సెక్షన్స్. జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇంట్రొడక్షన్ రీసెర్చ్ మెథడాలజీ, research design, research instruments, sampling procedure. Note చేసుకుంటారా? Yes, sir. Data collection, data collection sources. Data collection and data collection sources are and statistical tests. Okay, research methodology, first introduction, తర్వాత research methodology, research design, research instruments, sampling procedure, data collection sources, statistical tests, and summary. Okay, so what they did is like ఇప్పుడు ఏంటంటే కొంచెం కనెక్టివిటీ లేకపోవడం వల్ల చేసే మిస్టేక్స్ అన్నమాట when we are writing research methodology. So what will be our research methodology? దీనిలో మనం సర్వే మెథడాలజీ యూజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. So what will be our approach? ఇప్పుడు మీరు మాట్లాడలేరు, మిమ్మల్ని నేను అడగలేను, మీ ఒపీనియన్స్ తెలుసుకోండి. So what will be our approach is, so we do some kind of, they want us to do some kind of survey kind of thing. So research methodology ఏమవుతుంది, ఖచ్చితంగా క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడాలజీ అవుతుంది, అది కామన్ థింగ్. సో సర్వే కండక్ట్ చేస్తాం. సర్వే ఎవరితో కండక్ట్ చేయాలి, ఎక్కడ కండక్ట్ చేయాలి, ఎవరిని అడగాలి, సో అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ షుడ్ బి ఆస్క్డ్. ఇక్కడ మనం ఈ స్టేజ్ లో we decided that we will be doing survey, that is fine. So then we start evaluating or like exploring ఎవరితో మనం సర్వే చేయాలి. సో ఎవరితో సర్వే చేయాలి అంటే, సో బిఫోర్ దట్ యూ షుడ్ నో లైక్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్. ఇప్పుడు నేను a+b² ఎంత అనేది నాకు తెలియాలనుకోండి, maybe I should go to a 5th class or 6th class algebra student, start అయిన వాటి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఎవరికైనా చెప్పగలడు. సో that will be our mindset. సో మనకి ఏంటంటే ఫస్ట్ రీసెర్చ్ క్వశ్చన్ అనేది ప్లేస్ వెరీ మేజర్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ హూ వీఆర్ ఆస్కింగ్ అవర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం దేని గురించి రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, వీఆర్ ట్రైయింగ్ టు ఎవాల్యుయేట్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆఫ్ BYOD టెక్నాలజీ. ఓకే, సో BYOD ది సెక్యూరిటీ టెక్నాలజీ, సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఎవరిని మనం క్వశ్చన్స్ అడగాలి, ఏ క్వశ్చన్స్ అడగాలి. సో మన క్వశ్చన్స్ అన్ని కూడా రిలేటెడ్ టు ద BYOD టెక్నాలజీ. సో BYOD టెక్నాలజీ యూజ్ చేస్తాం, SQL అటాక్స్ ఎక్కువ జరుగుతాయా, BYOD టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల పాస్వర్డ్ హ్యాకింగ్స్ ఎక్కువ అవుతాయా, BYOD టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేబీ నెట్వర్క్ ఇన్ఫ్రింజ్మెంట్ జరుగుతుందా, BYOD టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మన పాస్వర్డ్స్ లీక్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే శృతి మన ఆఫీస్కి వచ్చి కనెక్ట్ అవుతుంది కదా అని నేను శృతికి వైఫై ఐడి పాస్వర్డ్ చెప్పాను. శృతి వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది, మన ఆఫీస్ పక్కనే ఉంది. శృతి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ గారు ఏంట్రా బాబు నువ్వు ఇట్లా కనెక్ట్ అవుతావు, మా ఆఫీస్ సీరియస్ గా సూపర్ ఇంటర్నెట్ వస్తుంది, ఇక ఐడి పాస్వర్డ్ తీస్తుంది. ఓకే, సో పాస్వర్డ్ పాలసీ బ్రీచ్ అవుతుందా, సో BYOD టెక్నాలజీ వల్ల పాస్వర్డ్ పాలసీ బ్రీచ్ అవుతుందా, ఈమెయిల్ పాలసీ బ్రీచ్ అవుతుందా, ఎందుకంటే ఇట్స్ యువర్ పర్సనల్ సిస్టమ్ అండ్ యూ కెన్ ఈమెయిల్ టు ఎనీవన్. ఓకే, సో ఇన్ దిస్ వే దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్, యూ కెన్ రెస్పాండ్ టు దట్. So usually if we go for a data analytics type of analysis అనుకోండి, what we do is like we collect data related to the logs. Log book లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ తీసుకొని we perform analysis. There we include data analysis framework యూస్ చేసి దాన్ని బేస్ చేసుకొని we follow అవుతాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, just want to know BYOD యూస్ చేయడం వల్ల what kind of attacks happens. Okay, so and finally there will be some questions that speaks about need for BYOD technology. అక్కడ దానికి ఏం రావాలి మనకి, బిగ్ డేటా టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేయాలి. బిగ్ డేటా టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేయాలంటే we should ask some questions. The database is the database that is available with you is enough to collect all the data. So how frequently your data, old data will be removed? Every 3 months కి పాత వచ్చిన లాగ్ డీటెయిల్స్ అని రిమూవ్ చేస్తామా, every 6 months కి రిమూవ్ చేస్తామా? సో వాట్ ఈస్ దట్ షెడ్యూల్, ఇస్ దట్ ఓకే టు డూ దట్? ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అవి మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది, అంతే కదా. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది,
సో డేటా స్టోరేజ్ ఎంత నీడ్ అవుతుంది? మనం 3 months కోసం మనం రిమూవ్ చేస్తున్నామంటే వాట్ ఇస్ స్టోరేజ్ స్పేస్ దట్ కెన్ స్టోర్ అప్ టు 3 months only. Later on కొత్త డేటా లోడ్ చేసుకోవాలంటే it will not have any space. So what we can do, we will be removing. Is there a need for large database to maintain details regarding these attacks? So these questions can be asked anamata. So ee questions evaru adagala manam network administrators, security analysts, okay, so network security related people వాళ్ళని మనం అడగాలి. So they will be your respondents. ఎవరినంటే వాళ్ళని ఇప్పుడు శృతి నుండి మీ సిస్టమ్ ఈ ఆఫీస్ లో కనెక్ట్ చేస్తున్నారు, దాని వల్ల ఏమైనా సెక్యూరిటీ అటాక్స్ అయినంటే నో, యూ మైట్ నాట్ నో ఆల్ దోస్ థింగ్స్. మీ వల్ల ఏమైనా అటాక్ జరిగి ఉంటే అది ఒక్కటి మీకు తెలుస్తుందేమో. సో రిమైనింగ్ అన్ని మీకు తెలియదు. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ షుడ్ బి ఆస్క్డ్, ఎందుకంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా రైట్ అప్ చేయడం చాలా ఇంపార్టెంట్ when we are writing research methodology. So you are decided to go with a quantitative research methodology. You will be defining what is quantitative research methodology. Then మనకి గుర్తునే అనుకుంటా 3 things: రీసెర్చ్ అప్రోచ్, రీసెర్చ్ మెథడ్ అండ్ రీసెర్చ్ స్ట్రాటజీ. సో మనకి 3 ఉంటాయి. మనం ఒక్క రీసెర్చ్ మెథడాలజీ సెక్షన్ లోనే we discuss about all these 3 things. Okay, so what type of research approach? Inductive or deductive research approach? Okay, what is your research design? What is your research method? And what is your research strategy? ఈ 3 గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత అక్కడ వరకు మన రీసెర్చ్ మెథడాలజీ అయిపోయింది. నౌ వి స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ రీసెర్చ్ డిజైన్. హౌ యు డిజైన్ యువర్ రీసెర్చ్. ఓకే, సో ద ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ survey conducting a survey. So what you do? First thing, research questions మనం సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ. You know who are your respondents. So and మనం ఏం చేస్తాం, ఫస్ట్ వి ప్రిపేర్ we conduct literature review. So literature review basis కొని we develop a questionnaire. Questions weight గురించి డిస్కస్ చేస్తే different types of security attacks and BYOD, and because of which different types of security attacks happens. What are expectations of network administrators because of implementation of BYOD technology? So data storage space enough unda leda, adi increase cheyala cheyodda, and big data need unda leda organization ki because of BYOD technology. All these things should be discussed. Got it? So వీటన్నిటిని మనం డిస్కస్ చేస్తూ we prepare a questionnaire. And what will be your questionnaire type? Is that a close-ended or open-ended? So definitely it should be a close-ended. ఎందుకు మీరు quantitative method యూస్ చేస్తున్నారు, you want to quantify it. So close-ended ఉంటే ఏమవుతుంది, ఒపీనియన్స్ మనం ఇస్తాం. సో BYOD వల్ల సెక్యూరిటీ అటాక్ అవుతుంది, yes or no, రెండు ఆప్షన్స్ ఇచ్చామనుకోండి, it is fine, you can measure. Otherwise strongly agree, neutral, disagree, strongly disagree, 5 rating system. So based on that we can evaluate it. Quantify చేయడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి we use a close-ended questionnaire. That contains the Likert scale of 5 or 7. So some kind of discussion regarding the Likert scale. Okay, Shruti there? Yeah, right. So దానికి సంబంధించిన డిస్కషన్ అంతా చేస్తాం, క్వశ్చన్ గురించి, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. వాట్ విల్ బి ద డిఫరెంట్. తర్వాత మనం ఏం చేస్తాం, క్వశ్చన్స్ ని we need to send, like సర్వే క్వశ్చనీర్ ప్రిపేర్ అయిపోయింది, క్వశ్చనీర్ ప్రిపేర్ చేయడం తోటి, క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయడం తోటి క్వశ్చనీర్ ప్రిపేర్ అయిపోయింది, ప్రిపరేషన్ ఆఫ్ ద క్వశ్చనీర్. తర్వాత వాట్ వి డూ, we send that questionnaire to the respondents. And what is the medium ఏంటి ఇప్పుడు మీకు, are you going to person directly or you using different approach? We can use some kind of survey monkey kind of thing. Okay, so and we can perform that security analysis. So దానికి సంబంధించిన questionnaires కి responses మనం కలెక్ట్ చేసుకోవచ్చు. So what we do, we post that in survey monkey and we request network administrators, people who belong, like maybe దానిలో మనం సెలెక్షన్ చేసుకోవచ్చు who will be your respondents అనేది. So you just make sure that మీ రెస్పాండెంట్స్ అండ్ ఎవరో ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి you will be sending the questionnaire, a survey monkey questionnaire you will be sending it. Then after sending the survey, then collection of responses, you will be collecting responses. So you speak about, we wait for a month of time to collect all the data, all the responses from the people.
Okay, so collection of responses, some kind of explanation should be given. Then you speak about reviewing the valid responses. So you get lot of responses. So complete ga unnai ante anni everything included unnai, all the questions addressed unnai. Mostly we consider, okay, completely addressed questionnaires ni manam scrutinize chestum. A scrutinize chestunna questionnaires ni our responses ni we quantify them using frequency distribution tables. So మనం దాన్ని ఏమంటాం, converting nominal data into numerical data using frequency distribution tables. So now after the data is available in numerical form, we perform some kind of analysis and we make some conclusions on that one. Okay, this is the whole process. We perform some kind of statistical analysis on the available data and we make some kind of, we receive some results and we interpret them. Ivi sequence of steps. Ikkadi nunchi vaste manaki preparation of questionnaire, selection of sample, sending questionnaires, collecting responses, scrutinizing responses or validating, finding valid responses, then responses ni transforming them into nominal form using frequency distribution tables, then performing statistical analysis. Maybe as a part of statistical analysis, we do hypothesis testing. We perform some kind of regression, covariance, regression analysis, covariance analysis, Pearson coefficient analysis, Pearson correlation coefficient analysis, and covariance. ఇలా కొన్ని aspects ఉంటాయి. Chi-square test. Okay, ఇవన్నీ మనము perform చేస్తాం. You can mention these names. Okay, so statistical analysis చేస్తాం, we get results and our results ni interpreters. So interpretation of results is the final section. Based on the interpretations, we make conclusions. So this is all research design and different steps in the research design. Then let us start speaking about research instrument. So what is the research instrument that we are using here? So my research instrument enti? Our research instrument is questionnaire. So research instrument is the tool that will be used for the purpose of collecting data. So using which you are collecting data? We are using a research instrument called survey questionnaire. Questionnaire lone responses ivvadaniki we got options. The person who is reading that survey questionnaire, he will be responding to them in the questionnaire. So your questionnaire contains all the responses. So research instrument and the document, the instrument that collects all the data based on which you are performing analysis. Okay, so we speak about survey questionnaire and what kind of questions it includes. Inka elaborate way lo antamundu research design lo mana simple ga conclude chestunna. So indro now we give good explanation. What is the need for including some kind of close-ended questions? Enduku alaga? So ela istar close ended questions responses ela istar, what will be your options? Likert scale use chestam, Likert scale lo acceptance meeda manam consider chestama, problem meeda consider chestama. So we consider on acceptance, strongly agree, strongly disagree that. So you speak about questionnaire, what kind of questions it contains, what type of questions it is, and what kind of responses ni manam etla istam, what close ended responses istam, close ended what responses we will be giving, usage of Likert scale, దీనికి సంబంధించిన discussion we made. Then sampling procedure. What is your sampling procedure? Are you randomly collecting the data? So 90% of the cases like ఇంతవరకు మనం discuss చేసినప్పుడు I said that we will be using random sampling method. Okay, here we can't do random sampling method. Okay, so we want network administrators or network security analysts to respond. So we use systematic sampling method. So we have a selected sample. We identify like 10 organizations తీసుకొని దానిలో ఉండే network security analysts, all emails we can collect and we can send survey questions to them and we can wait for their responses. Got it? So it is very important that you share your questions to the target people. Ever me target people,
network administrators, security analysts, network security related people, like whoever deal with network security assets, వాళ్ళకి మనం షేర్ చేస్తాం. Okay, so systematic sampling మనం యూస్ చేస్తాం and we collect the data. Okay, so that is all about sampling procedure. Data collection sources. So what are the sources that you use to collect data? So ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే sometimes we confuse that literature review related sources గురించి మనం డిస్కస్ చేస్తాం. We don't need that. Okay, so what are the sources that you are using to collect sampling, conduct sampling procedure? Sampling అంటే ఏంటి? Systematic sampling we are doing to reach people, to collect responses. A methods use చేస్తాం. You will be using email as a source. So we email them our questionnaire and we wait for it. We use SurveyMonkey or some other ఇంకా 2-3 surveying tools. Okay, దానిలో మన క్వశ్చన్ ఇస్తాం, వాటిని మనము అక్కడ అందులో ఆల్రెడీ కొంతమంది మెంబర్స్ ఉంటారు. Whatever the tech tools that we are using, SurveyMonkey లాంటి వాళ్ళు. So you can select that already registered people or network administrators can get those questions. They might be responding to those questions. So SurveyMonkey kind of thing, emails, direct meet time అనుకోండి, we can directly go and meet the organization. అది అవసరం లేదు, we don't do that. Okay, so you use emailing. Second one వచ్చేసి SurveyMonkey. If you have any other idea about surveying tools, అవి తీసుకొని దాని గురించి you can discuss. Okay, data collection sources I think. Now statistical tests. ఇందా నేను మెన్షన్ చేశాను కదా statistical tests. ఇప్పుడు మనము hypothesis test చేస్తాం. దేనికి చేస్తాం? Hypothesis test. To say that BYOD technology use చేయడం వల్ల network security threats increase అయిపోయినాయి. Okay, so you take a null hypothesis saying that it's not. Null hypothesis ఎలా రాస్తారు ఐడియా లేదా? H కింద 0 వస్తుంది, సబ్స్క్రిప్ట్ లో 0 వస్తుంది, colon. Implementation of BYOD technology in an organization increases security issues. Okay, so that can be your first hypothesis. You can use another hypothesis. Collection of security issues related information helps predicting about BYOD security issues. So you can write that as another hypothesis. Okay, so you can create one more hypothesis. It's not colon. The big data technology is a need, or like large database. Better. Large database volume is required to collect data regarding BYOD security issues. So, we make 3 hypotheses, 3 or 4 hypotheses that we will be addressing. Okay, so hypothesis test చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం కోవేరియన్స్ చెక్ చేస్తాం, కోరిలేషన్ చెక్ చేస్తాం. Okay, covariance, correlation, then maybe some kind of regression analysis conduct చేస్తాం. So then we do hypothesis tests. Okay, so covariance ఏం చేస్తుంది అంటే different factors వాటి మధ్య రిలేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. So if you say that so the target variable ఏంటి, increased security attacks అనుకోండి. సో మనం ఐడెంటిఫై చేసిన ఏంటి, పాస్వర్డ్ పాలసీ బ్రీచ్ అయింది, ఆ పాలసీ బ్రీచ్ అయింది, ఈ పాలసీ బ్రీచ్ అయింది. ఇవన్నీ is having impact on that final one. ఎంత ఇంపాక్ట్ చూస్తుంది అంటే పాస్వర్డ్ పాలసీ ఎన్నిసార్లు బ్రీచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ సే దట్ పాస్వర్డ్ పాలసీ బ్రీచ్ అవడం అనేది హైయెస్ట్ ఎఫెక్ట్ అని చెప్తాము. ఓకే, సో అట్లా కోవేరియన్స్, కోరిలేషన్, ఇట్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ టార్గెట్ వేరియబుల్ ఏంటి, ఇంక్రీజ్డ్ సెక్యూరిటీ అటాక్స్ యూజ్ యువర్ టార్గెట్ వేరియబుల్ బికాస్ ఆఫ్ BYOD. దాన్ని ఇంపాక్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ దట్ హ్యాపెన్ అండ్ ఈచ్ అటాక్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు your target variable. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోరిలేషన్ అండ్ కోవేరియన్స్. రిగ్రెషన్ ఏం చేస్తుంది, ప్రిడిక్టబిలిటీ. సో ఇట్ మనం ఉన్న ఫ్యాక్టర్స్, సెక్యూరిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్ అండ్ దేర్ ప్రిడిక్టబిలిటీ ఆర్ దేర్ ఇంపాక్ట్ ఆన్ టార్గెట్ వేరియబుల్ చెప్తుంది. వెరస్ హైపోథెసిస్ టెస్ట్ ఏం చెప్తుంది, ఇట్ ట్రైస్ టు ప్రూవ్ whether the statement that made by you is true or not. Okay, these types of statistical tests we do and we try to conclude about significance. Seriously, security attacks increase అయ్యాయా లేదా,
అండ్ మనం కలెక్ట్ చేసిన డేటా ఎంతవరకు సిగ్నిఫికెంట్ గా ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్, డేటా స్టోరేజ్ ఎక్కువ అవసరం ఉందా, సో వీటికి సంబంధించిన రెస్పాన్సెస్ ని ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్. సో బై దిస్ యువర్ రీసెర్చ్ మెథడాలజీ సెక్షన్ ఇస్ డన్ అండ్ యూ సమ్మరైజ్ ఇట్. యూ కెన్ సే దట్ సో ఈ రీసెర్చ్ మెథడ్ ఎందుకు చేయాలి, తర్వాత రీసెర్చ్ ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రీసెర్చ్, వాట్ ఈస్ యువర్ సెలెక్టెడ్ రీసెర్చ్ మెథడాలజీ, అండ్ what type of statistical tests you will be doing and what kind of results you are expecting అనేది you can write. So the whole document should be finished in 2000 words. So you got total 8 sections: introduction, research methodology, research design, research instrument, sampling procedure, data collection sources, statistical tests, and summary. Okay? Okay, sir. Yes, sir. Clarity ఉంది కదా? Yes, sir. So I will share this video in couple of minutes. పంపించే పక్కకు వెళ్దాం. Okay, sir. Right. All the Okay, best. sir. Thank you. Hmm.